అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ఈరోజు దశపాపహర గంగా దశమి అంటండి. అంటే 10 రకాల పాపాలను ఈరోజు తొలగించుకోవచ్చంట. 10 రకాల పాపాలు అంటే మనసుతో చేసేవి 3, వాక్కుతో చేసేవి 3, చేతల ద్వారా చేసేవి 4 రకాల పాపాలు, మొత్తం కలిపి 10 పాపాలంటండి. స్వయాన ఆ బ్రహ్మదేవుడే కాశీలోని దశాశ్వమేధ్ ఘాట్లో స్నానమాచరించి అశ్వమేధ యాగాలు జరిపించాడంట. అందుకే గంగా నదిలో స్నానం చేసే వీలున్న వాళ్ళు గంగా నదిలో లేక ఏదైనా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. అది కుదరకపోతే మన ఇంట్లో ఉన్న నీళ్ళనే గంగగా భావించి స్నానం చేసి ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఈరోజు చాలా మంచిది. మనం ఏ రోజైతే మనస్ఫూర్తిగా మారాలి అన్న క్షణమే ఎంతో పవిత్రమైనది. కానీ మన పెద్దలు, శాస్త్రాలు కొన్ని ముఖ్యమైన రోజులుగా మన ముందు నిలిపారు. కాబట్టి మనం కూడా ఆ ప్రత్యేకమైన రోజులని పాటిస్తే నష్టం ఏముంది చెప్పండి? ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. కానీ మరొకసారి ఆలోచింపజేసే విధంగా గనక నా వీడియోస్ ఉన్నట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.